వెల్కమ్ టు SS9 న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల పిడిగుద్దులు. విజయకాంత్ మరణం తమిళ రాజకీయాలకు తీరని లోటు. కెప్టెన్కు నివాళులర్పించిన ప్రముఖులు. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే త్యాగరాజును దత్తపుత్రుల్లోనే చూస్తుంటామని సీఎం జగన్ వ్యంగ్యం ప్రదర్శన. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నాయకుల ఫిర్యాదు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అభివృద్ధి నిధుల విషయంలో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. దీంతో ఎలాంటి చర్చ జరగకుండానే సమావేశం ముగిసింది. షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నది 4 కోట్ల రూపాయల మేర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇద్దరు సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఎమ్మెల్యే కౌన్సిల్ చైర్మన్ ఎదుటే బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వారిని ఆపడానికి వెళ్లిన మరో సభ్యుడికి కూడా దెబ్బలు తప్పలేదు. దీంతో కొన్ని నిమిషాల్లో మున్సిపల్ కౌన్సిల్ కాస్త రెజ్లింగ్ బౌట్గా మారిపోయింది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. కాగా ఈ ఘటనపై మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. అభివృద్ధి ఏం జరగనప్పుడు రివ్యూ మీటింగ్ ఇంతకంటే ఏం చేస్తారు? బీజేపీ పాలన ద్వారా నేర్చుకున్నదిదే. ఇకపై సొంతంగా భద్రత ఏర్పాటు చేసుకుని సమావేశాలకు రావాల్సిందే అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో గొడవకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. తమిళ స్టార్ నటుడు డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయకాంత్కు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కెప్టెన్ భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహంపై పువ్వులు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తమిళ రాజకీయాల్లో కెప్టెన్ విజయకాంత్ ఎంతో పేరు పొందారని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అన్నారు. ఆయన మృతి తమిళ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ తరపున కెప్టెన్కు నివాళులర్పించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. Today I have come here to pay respects on behalf of the central government and also on behalf of the Honorable Prime Minister, to pay respects to a very important leader in Tamil politics. Here was Dr. Shri Captain Vijayakanth, who was known as the most humane political leader. He had a huge following, like the way you can see it here. And most importantly, he was a self-made person. Everything that he earned, everything that he spent was all publicly acquired by him, by his efforts. He was a very upright person to that extent. And whatever he spent on the welfare of the poor was all his own earnings. More importantly, he changed a practice which existed in Tamil Nadu. And in that, he treated everybody who works for him as equal. What he ate, what he sat on, were all the same things which he gave for the others as well. He didn't treat people differently because they were doing different jobs. That was the quality and the trait of this leader, and that is why today you find, in spite of the heat and also the potential for a few possible rain, you have crores of people standing in line. Yesterday I was told the lines were stretching up to 10 kilometers length. They've come to pay respects to their beloved leader. It is a great loss for Tamil politics. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర జరిగింది. మధ్యాహ్నం 4 గంటలకు తాడిగడప పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి బైక్, కార్, ఆటోతో అయాన్ కన్వెన్షన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అయాన్ కన్వెన్షన్ నుంచి సభాస్థలి వరకు పాదయాత్ర చేశారు. కంకిపాడు బస్టాండ్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, రక్షణానిధి, సామినేని ఉదయభాను, హఫీజ్ ఖాన్ కూడా హాజరవుతారు. గొప్పగా జాగ్రత్తగా మనం డెట్ను కూడా మేనేజ్ చేసినటువంటిది ఇవన్నీ కూడా ఆర్బీఐ గణాంకాలే. అలాగే ఉద్యోగాలు కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ 5 సంవత్సరాల్లో ఓన్లీ 34,000 జాబ్స్ ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,93,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే వ్యవసాయంలో వృద్ధి రేట్లో కూడాను అంతకుముందు మనం ఉన్నటువంటి పొజిషన్లో నుంచి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాం. ఈరోజు 6వ స్థానానికి మనం తీసుకొచ్చే విధంగా మనం అంటే మైనస్ గ్రోత్లో ఉన్నటువంటి అప్పుడు వ్యవసాయాన్ని ఈరోజు ప్లస్లోకి పాజిటివ్కి తీసుకొచ్చే విధంగా తీసుకొని వచ్చాం. అలాగే పారిశ్రామిక రంగంలో కూడా బ్రహ్మాండమైనటువంటి వృద్ధి రేటు 2019లో మనం అధికారంలోకి రాబోయే ముందుకు అప్పుడు 3.2% ఉంటే ఇప్పుడు 10.5% పైన మనం వృద్ధి రేటు సాధించుకున్నాం.
అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మినిమం 2 times మనం బెస్ట్ ర్యాంకింగ్ అవార్డు తెచ్చుకున్నాం. ఎంఎస్ఎంఈ కూడా అంతకుముందు కేవలం 37,000 చిలుకు ఎంఎస్ఎంఈలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి 4 లక్షల పై చిలుకు మనం తీసుకురావడం జరిగింది. అలాగే రీసెంట్గా అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో మనకు దాదాపు 13.5 లక్షల కోట్ల ఎంఓఎల్ సైన్ చేసాం. అందులో 8 లక్షల కోట్ల వర్క్స్ ఆల్రెడీ గ్రౌండ్ మీద స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా వచ్చే 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి రెవల్యూషన్ తీసుకొస్తాం. అలాగే విద్యలో కూడా మీ అందరికీ తెలుసు, బ్రహ్మాండంగా నాడు నేడు ద్వారా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చాం. దాని ప్రకారంగా దేశమే మన వైపు చూస్తోంది, మనం ఏ విధంగా చేస్తామనేటటువంటి. అలాగే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ, ఏపీ వైద్య విద్యా ఆరోగ్య శాఖ విడుదల రజని ఎయిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్లతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కలను నాటారు. ఆసుపత్రిలో సదుపాయాలపై నేరుగా వైద్యం కోసం వచ్చిన రోగుల నుంచి, వారి బంధువుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఆసుపత్రిలో సమావేశం నిర్వహించారు. కొద్ది ముందుకు వంశీ గారు కొద్ది ముందుకు తీసుకోండి. ముందు తీసుకురండి. కొద్ది ముందుకు కూర్చో. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారులపై సినీ దర్శకుడు శ్రీ రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన అసభ్య దృశ్యాలు పార్టీ కార్యకర్తల, పార్టీ అభిమానుల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా, తెలుగుదేశం మరియు జనసేన పార్టీల విశ్వసనీయత దెబ్బతీసే విధంగా మరియు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేకూర్చే విధంగా చిత్ర నిర్మాణం చేసి రాష్ట్రంలో ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా, తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మరియు జంతు సంరక్షణ చట్ట వ్యతిరేకతకు పాల్పడినందుకు వ్యూహం సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్లపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా టీడీపీ నాయకులు శుక్రవారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక పిచ్చి తొగ్గులకు రామ్ గోపాల్ వర్మని సినీ ఫీల్డ్లోనే ఒక ఎదవ కింద క్రియేట్ చేసి అతన్ని చాలా దూరంగా పెట్టారు. అలాంటి వ్యక్తికి సినిమాలు లేక చివరికి వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోద్బలంతో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలానే పవన్ కళ్యాణ్ గారిని వేరే విధంగా ఒక జంతువులతో వాళ్ళని పోలుస్తూ వాళ్ళ బొమ్మలు పెట్టి ఈ ఎదవతనమైన పోస్టర్లు వేసి వాటిని రిలీజ్ చేసి ఏదో పబ్బం గడుపుకోవాలి, ఏంటంటే వీడిది ఒక ఎదవ ఇమేజ్, రామ్ గోపాల్ వర్మ అంటే ఒక పెద్ద ఇమేజ్ ఉండవడని చెప్పేసి అని అనుకున్నాడు. ఈ ఎదవనే ఎట్టి పరిస్థితిలో రేపు ప్రభుత్వం మారిన వెంటనే ఈ నా కొడుకుని ఎమ్మడబడి కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటీవల కాలంలో వ్యూహం సినిమాని మరి రామ్ గోపాల్ వర్మ గారు తీయడం జరిగింది. దాని మీద తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో ఉండగానే పిక్చర్ రిలీజ్ చేద్దామనే వాడికి సెన్సార్ బోర్డు వారు కూడా దాన్ని ఆపడం జరిగింది. అది అందరూ చూశారు. మరి వాస్తవంగా రామ్ గోపాల్ వర్మ అంటేనే మీ అందరికీ తెలుసు, క్రిటికల్ వ్యక్తి, ప్రతిదానికి భూతత్వం తీసే వ్యక్తి. ఆయన భూత సినిమాలు తీయాలి తప్ప మనుషులు చూసే సినిమాలు తీసే వ్యక్తి కాదు. అటువంటిది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని, అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని మరి జంతువులు ఫోటోలు పెట్టి తీయటం చాలా దుర్మార్గమైన విషయం. దీనికి ప్రోత్సహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి నిరసనగా దాసరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి నిర్మాతగా, మరి వారికి నిర్మాత అయిత మూలం దానికి నిర్మాత ఎందుకు అయ్యాడంటే వారికి టీటీడీ బోర్డులో మరి ఒక బోర్డు నెంబర్ ఇచ్చినందుకు ఈ సినిమా తీశారని మనందరికీ తెలుసు. మరి ఈ రోజున అంత డబ్బు పెట్టి మరి టీటీడీ బోర్డు ఇచ్చారంటే ఒక బూత్ సినిమాలు తీసే
ఒక ఆయనకి ఏ విధంగా టీటీడీ బోర్డు ఇస్తారని కూడా మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. మన హిందూ దేశంలో మనం అందరం ఉండగా మరి ఇలాంటి కిరణ్ కుమార్ గారు మరి బూత్ సినిమాలు తీయటం మానుకోవాలా? అలాగే రామ్ గోపాల్ వర్మ అంటేనే మనందరికీ తెలుసు, ఆయన ఎస్మెంట్ వాడు, ప్రతి వాడిని కూడా బూత్గా చూపించే వ్యక్తి. వీరి మీద పోలీస్ స్టేషన్ మంగళగిరిలో కేసు పెట్టడం జరిగింది. వీరిని ఎమ్మటి అరెస్ట్ చేయని చెప్పి తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. 4వ రోజు మంగళగిరి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనికి ఎవరిని రానియకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. హెల్త్ రిస్క్ అలవెన్స్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ 26,000 రూపాయల జీతం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ రోజుకి 4వ రోజు నుంచి సమ్మె కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మున్సిపల్ కార్మికులైన న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయమని చెప్పి సిఐటియుగా మేము కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్మికులకి అధికారంలోకి రాకముందు జగన్ గారు హామీ ఇచ్చారు, రాబోయేది మా ప్రభుత్వం, అధికారంలోకి రాగానే అందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పారు. మరి మీరు ఇచ్చినటువంటి మాటని అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం తప్ప కొత్తగా మేము డిమాండ్ చేయట్లేదు. మాట తప్పను మడియం తిప్పను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మాట తప్పుతారా అని చెప్పి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పి చెబుతా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి అంటున్నాం తప్ప మేము కొత్తగా గొంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు అని చెప్పి మేము తెలియజేశాం. కరోనా టైంలో మనం చూసాం, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్ల ఇళ్లలో కూడా వెళ్ళి పనిచేశారు. వాళ్ళకి పూలు చల్లారు, పాదపూజ చేశారు. మీరు లేకపోతే కరోనా టైంలో ఎంతో మంది చచ్చిపోయే వాళ్ళని చెప్పారు. మున్సిపల్ కార్మికులకి 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినా కానీ తక్కువే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి 1,00,000 రూపాయలు ఇచ్చినా తక్కువే అన్నప్పుడు 26,000 ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మేము న్యాయసమ్మతంగా పోరాటం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు, సెక్రటరీలు, మున్సిపల్ అధికారులు బెదిరింపులకి కార్మికుల్ని గురి చేస్తా ఉన్నారు. క్యాబ్ ఆటో డ్రైవర్లు సమ్మెలోకి వస్తే, మీరు సమ్మె చేస్తే ఆటో డ్రైవర్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని పనిలోంచి తీసేస్తామని బెదిరిస్తా ఉన్నారు. అట్లాగే విలీన గ్రామాల కార్మికులు సమ్మెలోకి వస్తే మీరు పంచాయతీ కార్మికులు దీంట్లోకి రావడానికి వీల్లేదని చెప్పి కార్పొరేషన్ అధికారులే చెప్తా ఉన్నారు. ఈ విధంగా కార్మికుల్ని పనిలోకి తీసేస్తామని చెప్పి బెదిరించేటటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుడికి సమ్మె చేసే హక్కు, పోరాటం చేసే హక్కు ఉంది. అంతే తప్ప మీరు పనిలోంచి తీసేస్తే చూస్తూ ఉండటానికి మేము దద్దమ్మలం కాదు. మమ్మల్ని పనిలోంచి మీరు తీసేస్తే మీరు 2 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు కార్మికులు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మమ్మల్ని మీరు పంపించడం కాదు, మిమ్మల్ని మేము పంపిస్తామని చెప్పి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కాబట్టి కార్మికుల్ని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఉండరు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కార్మికుల మీద బెదిరింపులు ఆపాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేస్తా ఉన్నాం. బెదిరింపులు ఆపకపోతే ఇంకా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని యాంకర్ శ్యామల శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే తనకు శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మైలవరం ఎమ్మెల్యేగా తనకు అవకాశమిస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాలను తప్పనిసరిగా ఆచరిస్తానని చెప్పారు. అంటే ఇక్కడ పోటీ చేయడానికి సానుకూలంగా ఉన్నారు, అయితే ఎక్కడిచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళమన్నా కానీ సీఎం గారు రిలేటెడ్లీ ఎట్లా ఉంది చెప్తే దానికి నేను 1999లో పోటీ చేసి 2019 దాకా 20 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు నేను నా పంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా.
కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే వారం రోజులు మీ స్తబ్దతతో నియోజకవర్గంలో మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు తీవ్ర నిస్తేజానికి గురయ్యారు. ఒక దశలో అయితే అసలు ఇక నీరసపడిపోయారని చెప్పొచ్చు. వాళ్ళకి మీరేం చెప్పదలుచున్నారు ఈ సందర్భంగా? ఏం చెప్పరండి, వచ్చారు మా వాళ్ళు సోషల్ మీడియా మీరేదన్నా వాళ్ళకి ఏదన్నా ఒకప్పుడు మీరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఫోను సోషల్ మీడియా అయిపోయింది కదా, కాబట్టి పుకార్లు షికార్లు చేస్తుంటే చేసుకుంటాం. రాజకీయ పరమైన ఇబ్బందులు మీ ఇద్దరి మధ్య సార్ జనరల్ రాజకీయ పరమైన ఇబ్బందులు అంటారు. అవి రాజకీయ వ్యవహారాలు ఏవి నిన్న మాట్లాడలేదు. కేవలం నేను నిన్న గెలిచింది. ఇప్పుడు అందరూ రకరకాల సందర్భాల కోసం అక్కడ చాలామంది ముఖ్యులు వచ్చున్నారు. శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సమన్వయకర్త అంతా హడావుడిగా ఉంది. నేనైతే కలిసింది మటుకు ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీదే అయ్యేవారి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళకి ఎక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాటిని తక్షణం చెల్లించి ఆ రోడ్ల నిర్మాణం ముందుకెళ్లేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. నేను ఆ కాంట్రాక్టర్లకు కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను, సోమవారం మనం వెళ్దాము, అక్కడ తీసుకెళ్ళి ఏమేమి పెండింగ్లు ఉన్నాయో చూసి దాని మీద నేను ప్రధానంగా నా పని నేను చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నా పని నేను తప్పకుండా చేస్తాను. అంటే మీరు ఆల్రెడీ పోటీ చేయట్లేదంటే మమ్మల్ని బాగా తిప్పుతున్నామన్నారు ప్రతిపక్షాలు. మీరు పోటీకి దూరంగా ఉన్నారు, పోటీ నుంచి వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సీఎంఓ నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేసే పరిస్థితులు లేరు. అట్లే లేదు, నేను సీఎంఓ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నేను సాయంత్రం నేను రావటం జరిగింది. నేను కొంచెం వేరే పనులు ఉన్నందువల్ల ఊర్లో లేను. ఏమైనా నేను సాయంత్రం వెళ్ళి కలిశాను. ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను. వారు సానుకూలంగా స్పందించారు. మీరు పోటీలో ఉన్నట్టా లేనట్టు? ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే నిర్ణయాన్ని మారుమూల ప్రాంతంలో చిట్టచివరి వ్యక్తికి పేదలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు భారత ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ ఆరోగ్య రంగ అభివృద్ధికి సమ్మిళిత సమగ్ర విధానాన్ని అనుసరిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ప్రాథమిక ఆరోగ్య స్వాస్థ్య సేవలు అందిస్తున్నాయన్నారు. పెద్ద అనారోగ్య సమస్యలకు సైతం ప్రాథమికంగా పరీక్షలు చేసే ఏర్పాటు ఇందులో ఉన్నట్లు తెలియజేశారు. 10 రకాల పరీక్షలు ఈ వెల్నెస్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. हेल्दी सोसाइटी का निर्माण करता है और हेल्दी सोसाइटी होती है, सारी सोसाइटी सारा समाज हेल्दी होता है तो देश को समृद्ध राष्ट्र बनने में मदद करता है. और इसलिए मोदी जी ने हेल्थ सेक्टर को हॉलिस्टिक अप्रोच के साथ देखा. एक समय ऐसा था कि कोई लीडर आते थे, कहते थे मेरे यहां अस्पताल बना दो, तो जो पावरफुल लीडर थे उसके यहां अस्पताल बन जाती थी. कई जगह पे इंफ्रास्ट्रक्चर व्यवस्था खड़ी हो जाती थी, कई देश के पार्ट व्यवस्था से वंचित रह जाते थे. मोदी जी ने कहा कि ऐसा नहीं होगा. हेल्थ एक्सेसिबल होनी चाहिए, हेल्थ एफोर्डेबल होनी चाहिए, सभी को स्वास्थ्य सुविधा का अधिकार मिलना चाहिए. और इसलिए होलिस्टिक अप्रोच के साथ हेल्थ सेक्टर में काम करना चालू करा. नतीजा ये निकला, आज देश में 1,70,000 आयुष्मान आरोग्य मंदिर बनाया गया. आयुष्मान आरोग्य मंदिर यानी कि प्राइमरी हेल्थ सेंटर, हेल्थ एंड वेलनेस सेंटर 5 to 6,000 पॉपुलेशन पर 1 आयुष्मान आरोग्य मंदिर. 10 टाइप ऑफ टेस्टिंग वहां हो सकता है. वहां वेलनेस के लिए प्रयास होता है. वहां कोई पेशेंट जाते हैं, उसका प्राइमरी ब्रेस्ट कैंसर का, सर्वाइकल कैंसर का, ओरल कैंसर का प्राइमरी टेस्ट हो जाता है, ताकि पता चल जाता है कि कोई बड़ी बीमारी आगे तो नहीं बढ़ रही है ना. जब कोई भी डिसीज प्राइमरी लेवल पर होता है, उस वक्त जो डिटेक्ट हो जाता है उसका इलाज अच्छी तरह से हो सकता है. सेकंड में मोदी जी ने कहा
कि हेल्थ एंड वेलनेस सेंटर बनाना है, डॉक्टर चाहिए, वहाँ नर्सेस चाहिए। మైలవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం శాసనసభ సీటును సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే దేవినేనికి కాకుండా సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వాలని బొమ్మసాని వర్గీయులు పట్టుపట్టారు. దీనితో పార్టీలో టికెట్ కేటాయింపు వ్యవహారం చిచ్చు రాజేసింది. 5వ తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్లో శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారి నాయకత్వంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీని బలపరచడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని 2024లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశం. దాన్ని పురస్కరించుకొని మైలవరం నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యకర్త హాజరయ్యే విధంగా శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు కృషి చేస్తున్నారు. కార్యకర్తల్లోనే ఇప్పటి వరకు కొంతమంది ఇన్ఛార్జిగా ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకోలేదు. కార్యకర్తలందరికీ న్యాయం చేయాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఆయన కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు టీడీపీ తరఫున. దాన్ని పురస్కరించుకొని ఈ బహిరంగ సభలో ఆయన ఓపెన్గా ఈ పోటీలో నేను కూడా ఉన్నాను, నా పేరును కూడా పరిశీలించండి అని అధిష్టానానికి తెలియజేసే నిమిత్తము పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడే మేము ఆయనతో పాటు మేమందరం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము. దాన్ని పురస్కరించుకొని జనవరి 5వ తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్ నందు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మైలవరం నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు అందరూ కూడా ఈ బహిరంగ సభను హాజరయ్యి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకా అదేవిధంగా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక నాయకుడు ఎదగాలన్నా, ఒక మీటింగ్ సక్సెస్ కావాలన్నా మీడియా సోదరుల కృషి చాలా ఉంటుంది. అందుకని ఈ పోస్టర్ ఆవిష్కరణ కానీ ఈ కార్యక్రమం కానీ ఇక్కడ ముందుగా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పాత్రికేయులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సార్, మీకు మైలవరం టీడీపీకి ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా? ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎవరు సార్? దేవినేని ఉమా గారు. మరి ఆయన ఫోటో లేకుండా మీరు పోస్టర్ ప్రింట్ చేశారు సార్. అంటే మీరు కలిసికట్టుగా ఉన్నాం, మా పార్టీ ఏకీభ్రమం ఉన్నారు, మీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇన్ఛార్జ్ కూడా లేకుండా మీరు ఇన్ఛార్జి లేకుండా అనేది ఎందుకు చెప్తున్నామంటే, ఉదాహరణ నేనే, నాకే న్యాయం చేయలే దేవినేని ఉమా గారు. అది ఆయన కోసం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి స్థానికత కావాలనుకుంటున్నారా? స్థానికంగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు ప్రపోజ్ చేయబోతున్నారా? చెప్పండి. స్థానికంగా ఉండేవాళ్ళు అయితే మనకు అందుబాటులో ఉంటారు. ఇక్కడ స్థానిక స్థితిగతులు తెలుస్తాయి, కార్యకర్తలు ప్రజల ఇబ్బందులు ఏంటనేది తెలుస్తుంది. మనం ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లా. ఆయన అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడు సుబ్బారావు గారు అనే వ్యక్తి చెయ్యి చాచి ఒకళ్ళకి సహాయం అందించే వ్యక్తే కానీ ఒకళ్ళ దగ్గర తీసుకునే వ్యక్తి కాదు. ఇక్కడ చాలా మంది నాయకులను చూసాము, ఎవరెంత సంపాదించుకున్నారో, ఎవరు కార్యకర్తలను ఆదుకున్నారో, ఎవరు కార్యకర్తలను ఆదుకోలేదో మీకు కూడా తెలుసు, మీడియా సోదరులందరికీ తెలుసు. అది అంటే ఇప్పుడు పూర్తిగా అయితే మీరు బొమ్మసాని సుబ్బారావుకి టికెట్ ఇస్తే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేనిని మాకు ఇస్తే పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం. కానీ సుబ్బారావు గారు అయితే అందరికీ న్యాయం జరుగుతుంది, ఆయన కూడా అందుబాటులో ఉంటాడు, అందరికీ న్యాయం జరుగుద్దన్న ప్రధాన ఉద్దేశంతోనే మేము ఆయన్ని బలపరుస్తున్నాం. మీ మైలవరానికి టికెట్ ఆశిస్తున్నారంటారు? ఖచ్చితంగా. అంటే పోటీ చెప్పబోతున్నారు అధిష్టానం దగ్గర? పోటీలో ఉన్నాం అని చెప్పబోతున్నారు, టికెట్ అడుగుతున్నాం. ఇస్తే మరీ మంచిది. ఏదైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మేము చేయడానికి రెడీ. కార్యకర్తలు న్యాయం చేయదన్నారు, కానీ దేనిని ఉమా గారికి టికెట్ ఇస్తే మీరు చేయడానికి సిద్ధమా, సిద్ధం లేదా? అది చెప్పండి. మేము పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఉంటాం. టికెట్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఉమా గారు అనేవి అన్నగారికి ఇవ్వచ్చు, లేదు కేశినేని శ్వేత గారికి ఇవ్వచ్చు, కేశినేని నాని గారికి ఇవ్వచ్చు, కేశినేని చిన్ని గారికి ఇవ్వచ్చు. ఎవరికి ఇచ్చినా మేము రెడీ. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే త్యాగరాజును దత్తపుత్రుడిలోనే చూస్తుంటామని సీఎం జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. భీమవరంలో ప్రజలు దత్తపుత్రుడిని తిరస్కరించారని వెల్లడించారు. కనీసం ఒక్క భార్యతోనైనా 3-4 ఏళ్లు కాపురం చేయలేనివాడు రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుతో కనీసం 10-15 ఏళ్లు కొనసాగాల్సిందేనని తన పార్టీ వారికి హితోపదేశం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.
వీరందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు, ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, ఎందుకు ఆ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చెయ్యలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు, వారికి విలువలు లేవు, వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు. వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఆలోచనలు చేసి వాళ్ళందరినీ కూడా అడగమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అధికారం కోసం ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, వెన్నుపోట్లు పొడిచే వీరి రాజకీయం ఎలా ఉందో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల పిడిగుద్దులు. విజయకాంత్ మరణం తమిళ రాజకీయాలకు తీరని లోటు, కెప్టెన్ కు నివాళులర్పించిన ప్రముఖులు. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే త్యాగరాజును దత్తపుత్రుల్లోనే చూస్తుంటామని సీఎం జగన్ వ్యంగ్యం ప్రదర్శన. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నాయకుల ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.